అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్సిల్వేనియా, డెలావేర్ బృందం కీలక సమావేశాన్ని నిర్వహించింది. పెన్సిల్వేనియా, డెలావేర్, మేరీల్యాండ్, వర్జీనియా రాష్ట్రాల నుంచి దాదాపుగా 50 మంది ఆటా సభ్యులు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. రీజనల్ డైరెక్టర్ అరుణ్ రుద్ర నివాసంలో జరిగిన ఈ భేటీ రాబోయే ఆటా బోర్డు మీటింగ్, బాల్టిమోర్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ఆటా మహాసభలకు దిశానిర్దేశం చేసింది. ఈ సమావేశంలో ప్రధానంగా మహాసభల నిర్వహణకు అవసరమైన నిధుల సేకరణ, ఇతర ఏర్పాట్లపై లోతుగా ఆటా నేతలు చర్చించారు. ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ రవి చల్లా, జీనత్ కొందూరు, రవి పులి ప్రత్యేక అతిథులుగా హాజరై సభ్యుల్లో ఉత్సాహాన్ని నింపారు. సమిష్టి కృషితో బాల్టిమోర్ సభలను విజయవంతం చేయాలని జయంత్ చల్లా పిలుపునిచ్చారు. టీం వర్క్తో కాన్ఫరెన్స్ లక్ష్యాలను సాధిస్తామంటూ ఆటా నేతలు ధీమాను వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలోనే తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ తరపున ప్రచారంలో పాల్గొనున్నారు. ఈ నెల 7-8 తేదీల్లో బీజేపీకి మద్దతుగా పవన్ ప్రచారం చేయనున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షులు రామచంద్రరావులు తెలిపారు. వారు ఈ విషయంపై పవన్ కళ్యాణ్తో సమావేశమై మున్సిపల్ ఎన్నికలు సహా పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా బీజేపీ తరపున ప్రచారంలో పాల్గొనాలంటూ కిషన్ రెడ్డి, రామచంద్రరావు పవన్ను కోరారు. మరోవైపు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ పర్వం పూర్తి కావడంతో ప్రచార పర్వం మొదలైంది. అగ్రనేతల రాకతో మున్సిపాలిటీల్లో సందడి కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో వేచి చూడాలి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచార పగ్గాలను తన చేతుల్లోకి తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ తరపున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కీలక నేత హరీష్ రావులు ప్రచార రంగంలోకి దిగారు. అమెరికా, యూఎస్ మధ్య వాణిజ్య చర్చలు సఫలమయ్యాయని, టారిఫ్ 18% దిగొచ్చాయని అమెరికా అధ్యక్షులు ట్రంప్ చేసిన ప్రకటన తెలియజేస్తోంది. అలాగే రష్యా చమురుకు బదులుగా వెనిజులా చమురు విక్రయిస్తామని, రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయదని, వెనిజులా చమురు కొనుగోలు చేస్తుందని ట్రంప్ ప్రకటించడం, అదే సమయంలో భారత్ నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడం, ప్రధానమంత్రి ఈ విషయంలో టారిఫ్ తగ్గించడంపై హర్షం వ్యక్తం చేయడం తప్ప చమురు కొనుగోలు అంశంపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ఈ డీల్పై కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానాలు అందరిలో ఆసక్తిని కలిగిస్తున్నాయి. బిజినెస్ మ్యాన్ అదానీపై అమెరికాలో ఉన్న కేసు కోసమే యూఎస్ ఇండియా ట్రేడ్ డీల్ కుదిరిందని ఆయన పేర్కోవడం గమనార్హం. ఇన్నాళ్లుగా నాంచుతూ ఇప్పుడు అనూహ్యంగా నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న అంతరార్థం ఇదేనని చెబుతున్నారు. అదానీ కోసం దేశ రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టారని రాహుల్ విరుచుకుపడుతున్నారు. మరోవైపు ఈ డీల్ ఏకపక్షంగా ఉంటే మాత్రం భారత్ ప్రయోజనాలకు నష్టమేనని కొందరు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా దీనిపై భారత ప్రభుత్వం స్పష్టంగా వివరణ ఇచ్చేంతవరకు ఇలాంటి అనుమానాలు వస్తూనే ఉంటాయి. అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఎంత కష్టపడినా అదంతా బూడిదలో పోసిన పన్నీరు మాదిరి అవుతోంది. ఎప్పటికప్పుడు ఈ సినిమా అయినా మంచి సక్సెస్ను ఇస్తుంది అనుకోవడమే తప్పించి అఖిల్ ఖాతాలో ఇప్పటివరకు సాలిడ్ హిట్ ఒక్కటి లేదు. ఏజెంట్ సినిమా అయినా సక్సెస్ అవుతుంది అనుకుంటే అది టాలీవుడ్లోని అతిపెద్ద డిజాస్టర్స్లో ఒకటిగా నిలిచింది. దీంతో అఖిల్ చాలా నిరాశపడ్డాడు. ఆ నిరాశ నుంచి తేరుకొని కాస్త గ్యాప్ తీసుకున్న అఖిల్ ఇప్పుడు మురళీకిషోర్ అబ్బూరి దర్శకత్వంలో లెనిన్ అనే సినిమా చేస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అఖిల్ విభిన్న పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అఖిల్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి తన కెరియర్లో చాలా బిజీగా ఉంటోంది. తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా ఆమె క్రేజ్ బాలీవుడ్ వరకు వెళ్ళింది. ఆల్రెడీ సౌత్లో సినిమాలు చేస్తూనే నార్త్లో కూడా సినిమాలకు రెడీ అయింది. అయితే పల్లవి చేతిలో ఇప్పుడు 2 ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ సినిమాలు రిలీజ్ అయ్యాక అమ్మడి క్రేజ్ ఎక్కడికో వెళ్ళడం ఖాయం. అవే రామాయణ, కల్కి 2. బాలీవుడ్లో నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణలో సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు కల్కి 2 నుంచి దీపికా పడుకునే తప్పుకోవడంతో ఇప్పుడు ఆ పాత్రకు మేకర్స్ సాయి పల్లవిని ఎంపిక చేశారట. ఈ 2 సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ 2 సినిమాల తర్వాత సాయి పల్లవి క్రేజ్ పాన్ ఇండియన్ స్థాయిలో బాగా పెరగడంతో పాటు ఆ తర్వాత ఆమెతో ఎవరైనా సినిమాలు చేయాలన్నా ఆమె కాల్ షీట్స్ దొరకడం కష్టమని అంటున్నారు.